ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను బెంగళూరు ఐకియా దగ్గర ఉన్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఐటమ్స్ ఏమేమి ఉంటాయో అని. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకేమైనా కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయేమో అని చెప్పి వచ్చాను. బట్ నాతో పాటు మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి మీకోసం నేను తీస్తున్నాను. సో ఇది మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది. నేను షార్ట్ వీడియో మీకు అన్ని ఐటమ్స్ కవర్ చేసి చూపిస్తాను. మీరు చూసి మీకు నచ్చితే మీరు కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఐకియాలోకి ఎంటర్ అయిపోయాం. సో ఐటమ్స్ అన్నీ మీకు 1 by 1 చూపిస్తూ ఉంటాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే నేను 3rd యానివర్సరీ అని చూస్తున్నాను. సో ఈ ఐకియా పెట్టి ఈ పర్టికులర్ ప్లేస్లోని మేబీ 3 years అయిపోయి ఉంటుంది. సో వీడు 3rd యానివర్సరీ అని చెప్పేసి కొన్ని సేల్స్ అన్నీ పెట్టారు. మీకు ఒక్కొక్క ఐటమ్ మీ ట్యాగ్ ప్రైస్ కూడా చూపిస్తాను. చూసి మీరు కూడా ఒక ఐడియా తెచ్చుకోండి. ఇక్కడ ఎలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ లైక్ హాల్కేమో పర్టికులర్గా ఒక డెమో ఐటమ్, అలానే మన మాస్టర్ బెడ్రూమ్కి ఒక డెమో ఐటమ్ విత్ ప్రైస్ ట్యాగ్, అలానే కిడ్స్కి అండ్ బంకర్ బెడ్స్, అలానే వంటగది కిచెన్స్కి ఎలా ఉండాలో విత్ చిమ్నీస్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి పర్టికులర్గా ఒక కాస్ట్ ప్రైస్ అంటూ ఉంది పెట్టి ట్యాగ్తో పాటు మనం స్పెసిఫిక్గా చూడగలం ఇక్కడ. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ లైక్ ఈవెన్ నైఫ్స్ కానీ, ప్లేట్స్ కానీ, కబోర్డ్స్ కానీ, అండ్ అలానే వాష్రూమ్స్ కూడా వీళ్ళు ఒక డెమో ఐటమ్స్ అనేవి సెట్ చేశారు. సో ఇవన్నీ మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఐటమ్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇండివిజువల్గా కూడా బై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టవ్ అండ్ చిమ్నీ ఉందనుకోండి, మీకు చిమ్నీయే కావాలనుకుంటే చిమ్నీ ప్రైస్ మీరు బై చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ మీరు స్టవ్ కూడా కొనుక్కోవాలి అనుకుంటే మీరు ఆ సెట్తో పాటు 2 కలిపి కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇఫ్ నాట్ మీరు ఇంకా లైక్ కిడ్స్ రూమ్లోని ఒక బంగర్ బెడ్ లాంటిది మొత్తం ఐటమ్ ఆ సెట్ అంతా ఆ హోమ్ డెకో డెమో ఐటమ్ మొత్తం తీసుకోవాలి అనుకున్నా సరే మీరు బై చేసుకోవచ్చు. దట్ ఈజ్ యువర్ విష్ అనమాట. మన ఇష్టం, అది మనం ఎలా తీసుకుంటాం అనేది. ఈ వీడియో వల్ల ఏంటంటే మీకు డెఫినెట్గా ఒక ఐడియా వస్తుంది పక్కాగాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ నేను ఈ వీడియోలో కవర్ చేశాను. ఎవ్రీథింగ్ ఈవెన్ లైక్ కార్డ్బోర్డ్ కటింగ్ వెజిటబుల్ బోర్డ్స్ కానీ, నైఫ్స్ కానీ, స్పూన్స్ కానీ, ఈవెన్ ఎనీ లైక్ చిమ్నీస్, స్టవ్స్, బెడ్రూమ్స్, ఎవ్రీథింగ్, ఈవెన్ బాత్రూమ్స్ కూడా, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ ఓవెన్స్ అన్నీ నేను కవర్ చేశాను. వాట్ ఎవర్ మీరు ఎలా కావాలంటే ఏ ఐటమ్స్ ఎలా ఉంటాయి అక్కడ, ఎలా మీరు చూడడానికి వస్తే మీరు చూసేటట్టు నేను ఈ వీడియోని తీయడం జరిగింది. సో ఇది డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది, అది అండ్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. మీరు ఒకసారి చూసి మీరు ఒక ఐడియా వస్తే ఇఫ్ యూ వాంట్, సో మీరు కూడా చూసి ఒక ఐడియా తెచ్చుకొని మీరు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ని కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. ఇక్కడ మీకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే బెంగళూరులో మనకి 2 warehouses ఉన్నాయి ఐకియావి. ఒకటేమో వైట్ ఫీల్డ్లో, అది చాలా చిన్నది, అండ్ ఇంకొకటి వచ్చేసి నాగసంద్ర. నేను ఇప్పుడు ఉన్నదైతే నాగసంద్ర ఐకియా వేర్ హౌస్. ఇది చాలా పెద్దది, బట్ మీరు చూసుకోండి డిస్టెన్స్ మాత్రం ఇక్కడికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. అరౌండ్ 2 hours పట్టింది మారతాలి నుంచి నాగసంద్ర వేర్ హౌస్కి రావడం కోసం. బట్ ఇది మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. నాకు ఇది కంప్లీట్ చేసుకోవడానికే అరౌండ్ లైక్ 4 hours పట్టింది, ఇంక్లూడింగ్ అన్నీ కవర్ చేయడానికి 4 hours పట్టింది. మేము చాలా అలసిపోయాం అది మొత్తం కంప్లీట్ చేసేటప్పటికైతే. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్పానంటే ఎవరైనా ఈ ఐకియాకి వచ్చి ఈ వేర్ హౌస్ని మొత్తం కవర్ చేయాలంటే మీరు ఎలా లేదన్నా ఒక హాఫ్ డే కంప్లీట్గా ఇక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఐ కెన్ సే అరౌండ్ లైక్ ఇంకా ఎక్కువగానే చెప్పచ్చు నేను, ఎందుకంటే హాఫ్ డే కన్నా ఎక్కువ టైమే పట్టచ్చు ఈ మొత్తం నాగసంద్ర ఐకియా వేర్ హౌస్ కవర్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి వైట్ ఫీల్డ్లో ఉంటుంది ఐకియా. అది మాత్రం చాలా చిన్నది, ఇన్ని ఐటమ్స్ అయితే మీరు అక్కడ చూడలేరు. అది మ్యాక్సిమం ఒక 1 or 2 hours మీరు కవర్ చేసేయచ్చు అది. బట్ మనకి వైట్ ఫీల్డ్ అంటే కొంచెం దగ్గరలోనే ఉంటుంది, బట్ విత్ లెస్ ఐటమ్స్ అనమాట. బట్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు కమ్ టు నాగసంద్ర, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై సో మెనీ థింగ్స్ అండ్ మీరు ఇంకా ఎక్కువ చూడాలి అనుకుంటే యూ బెటర్ టు గో టు నాగసంద్ర ఐకియా వేర్ హౌస్ ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ నేను ఎందుకు చెప్పాను అంటే ఎవరైనా ఎక్కువ ఐటమ్స్ చూడాలి, ఎక్కువ టైం అయినా పర్వాలేదు, మా ఇంటి కోసం అంటే మీ ఇంటి కోసం స్పెసిఫిక్గా నాకు మంచి ఐటమ్స్ కావాలి, ఎక్కువ ఐటమ్స్ నేను కంపేర్ చేసుకొని ఏదో ఒకటి కొనుక్కుంటాను అనుకునే వాళ్ళైతే
ఇట్ ఈస్ బెటర్. ఐ వుడ్ సజెస్ట్ మీరు నాగసంద్ర ఐకియా వేర్ హౌస్కి వచ్చి కొనుక్కుంటేనే మీకు బాగుంటుంది. అండ్ నేను ఇంకో వీడియోలో కూడా వైట్ఫీల్డ్ ఐకియా వేర్ హౌస్ని కవర్ చేస్తాను. ఆ వీడియోలో మీకు డీటెయిల్డ్గా వైట్ఫీల్డ్ ఐకియా వేర్ హౌస్ గురించి క్లియర్గా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ మీరు వ్యూ చేయండి. అండ్ కిడ్స్తో వచ్చే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లలైతే ఖచ్చితంగా ఏదో ఒకటి కొనవమని గొడవ పడుతూనే ఉంటారు. నేనైతే నా పిల్లలతో వెళ్ళేటప్పుడు వాళ్ళు నాకు అది కొను ఇది కొను, నేను వాళ్ళని ఆపలేకపోయాను. అండ్ ఇఫ్ యూ వాంట్ మీరు మీ పిల్లలకి కొనొచ్చు, బట్ వాళ్ళైతే ప్రతి వస్తువు కొనమనే నాకు ఫోర్స్ చేశారు. అంత బాగా వాళ్ళు డెకోర్ చేశారు ఆ ఐటమ్స్ అన్నింటినీ. సో మీరు ఖచ్చితంగా చూస్తారు ఇక్కడికి వస్తే. అండ్ వన్ మోర్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇది మనం మొత్తం కవర్ చేసేటప్పటికి చాలా టైం పడుతుంది. నేను ముందుగా చెప్పినట్టు అరౌండ్ 4 to 6 hours పడుతుంది. కాబట్టి మీకు ఇన్ కేస్ మధ్యలో వాష్రూమ్స్ అవసరమైనా సరే ఇక్కడ సెపరేట్గా వాష్రూమ్స్ కూడా వీళ్ళు ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఈవెన్ లైక్ అవి కూడా కొంచెం హైజీన్గానే ఉన్నాయి. డోంట్ వరీ, ఈవెన్ ఐ విజిటెడ్, అది కూడా పర్వాలేదు, నాట్ అన్ ఇష్యూ. అండ్ ఇంకా మీరు ఇంకొకటి ఫీల్ అవుతారు, మెయిన్గా ఏంటంటే మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి చాలా ఆకలిస్తుంది. ఎందుకంటే అరౌండ్ లైక్ 4 to 6 hours మనం నడుస్తూనే ఉంటాం. కాబట్టి అంటే మనం నడుస్తున్నామని మనకు తెలియదు, బట్ ఆ ఐటమ్స్ చూస్తూనే మనం వెళ్తాం. అండ్ ఇంకో స్పెసిఫిక్గా మీకు ఒక పాయింట్ మెన్షన్ చేయాలి ఏంటంటే, మీరు ఎగ్జిట్కి ఎలా వెళ్ళాలి అని మిడిల్ అనుకుంటే మీకు ఎగ్జిట్ వేని కూడా అక్కడ ఫ్లోర్ మీద వేసి ఉంటాయి మార్క్స్. సో ఆ ఎగ్జిట్ మార్క్స్ని మీరు ఫాలో అయిపోతూ మీరు వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ హౌ ఎగ్జిట్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి 6 hours పెట్టేటప్పటికి చాలా ఆకలేస్తుంది మధ్యలో. సో మీరు ఆకలేసేటప్పుడు మాత్రం మధ్యలో తినాలి అనుకుంటే మీకు అక్కడ ఏమి ఫుడ్ ఐటమ్స్ అయితే దొరకవు. ఉంటాయి, మీరు ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ లంచ్ ఆర్ డిన్నర్స్ మధ్యలో ఒక ఫుడ్ ఫ్లోర్ ఒకటి స్పెసిఫిక్గా సెపరేట్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇఫ్ నాట్ మళ్ళీ ఎగ్జిట్లోనే మనకి చిన్న బేకరీలా ఉంటుంది కింద. అది అక్కడ ఏంటంటే ఆల్ డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ అనమాట, లైక్ వెజ్ రోల్, ఎగ్ రోల్స్ అండ్ చికెన్ రోల్స్, ఇలాంటి స్నాక్, పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ కింద దొరుకుతాయి. సో అక్కడికి ఫైనల్గా మీరు రీచ్ అయిన తర్వాత మీరు అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మనకి మాల్స్లో ఎలా అయితే అవైలబుల్గా ఉంటుందో ఒక స్పెసిఫిక్ ఫ్లోర్స్లోని అక్కడైనా మీరు తినొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ బిల్లింగ్స్ కూడా సెల్ఫ్ బిల్లింగ్స్ చేసుకునే చాయిస్ ఉంది. మనం సెల్ఫ్ బిల్లింగ్ చేసుకోవాలంటే అంటే సెపరేట్గా మన క్యూ లైన్లో నించొని అన్ని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళే బదులు సెల్ఫ్ బిల్లింగ్ చేసుకునే ఆప్షన్స్ కూడా వీరు అరేంజ్ చేశారు. సో కొంతమంది ఎవరైతే చేసుకోగలరో దే హ్యావ్ ఐడియా అబౌట్ దట్, వాళ్ళు వెళ్ళి చేసుకుంటున్నారు. నేనైతే నాకు తెలియదు, అందుకే నేను క్యూ లైన్లోనే నించొని బిల్లింగ్ చేయించుకున్నాను. సో ఇఫ్ యూ విష్ యూ కెన్ ఈవెన్ గో ఫర్ ది సెల్ఫ్ బిల్లింగ్ ఆల్సో. అండ్ మనకి ఇక్కడ మెట్రో ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే మనం షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మెట్రో నుంచి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. బట్ మెట్రో ఫెసిలిటీ అనేది కొన్ని లొకేషన్ కొన్ని ఏరియాస్కి మాత్రమే ఉంది. బికాజ్ ఇంకా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్గా అవ్వలేదు కాబట్టి కొన్ని ఏరియాస్కి. సో మీరు అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మీ ఏరియా అంటే మీరు స్టార్ట్ అయిన స్పెసిఫిక్ ఏరియా దగ్గర నుంచి మెట్రో కన్వీనియన్స్ ఉంటే యూ కెన్ చూస్ ఫర్ దాట్. ఇఫ్ నాట్ రోడ్వే ఎనీహో మనకు ఉంటుంది కాబట్టి మనం రోడ్వే కూడా చూస్ చేసుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే, నాకు స్పెసిఫిక్గా నేను కిచెన్ అంటే వెజిటేబుల్స్ కటింగ్ కోసం నైఫ్ తీసుకున్నాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు మెట్రోలో ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం వీళ్ళు నైఫ్స్ ఎల్లో చేయరండి. సో మీరు ఒకవేళ మెట్రోలో ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే నైఫ్ అయితే వదిలేయచ్చు అని కూడా చెప్పారు. నేను ఇక్కడ ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే, వైల్ యు ఆర్ ప్లానింగ్ టు గో ఇన్ మెట్రో యూ బెటర్ ఎక్స్క్లూడ్ బయింగ్ నైఫ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ పాయింట్ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ దట్ ఈజ్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ విష్ అగైన్. అండ్ ఇక్కడ ఫుడ్ రివ్యూ కోసం వస్తే మాత్రం నేను పర్టికులర్గా ఆ ఫ్లోలో నేను ఫుడ్ అయితే నేను తినలేదు. బట్ నేను కింద బేకరీలోని ఫుడ్ ట్రై చేశాను. ఇక్కడ నేను స్నాక్ ఐటమ్స్ లాంటివి లైక్ వెజ్ రోల్ నేను తీసుకున్నవి అయితే ఒకటి వెజ్ పఫ్ అండ్ అనదర్ వన్ ఈజ్ చికెన్ పఫ్.
నాకు చికెన్ పఫ్ అయితే నచ్చలేదు, బట్ వెజ్ పఫ్ అయితే చాలా బాగుంది. ఈవెన్ నా పిల్లలు కూడా తీసుకున్నారు. వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. చాలా ఆకలేసింది ఈ 6 అవర్స్ మొత్తం కంప్లీట్ టూర్లో. సో మేము అక్కడ ఫుడ్ అయితే ఇలా ఎంజాయ్ చేసాం. డీటెయిల్డ్గా నేను ఈ 10 మినిట్స్లో మీకు చెప్పాలి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి ఏవేవైతే నేను కవర్ చేస్తానో అన్నీ ఇంక్లూడ్ చేసి ఈ 10 మినిట్స్ వీడియోలోనే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుందని భావిస్తూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.